పరుపుల మీద రొయ్యలు పెట్టడం పార్ట్ 5. ఇదిగో అండి, మేము ఇప్పుడు పరుపులు వేసి పరుపుల మేత వేసి మొత్తం ఇప్పుడు పరుపుల దగ్గరికి కూర్చాము, దగ్గర నొక్కుతున్నాం. దగ్గర నొక్కిన తర్వాత మొత్తం అంతా సరుకు అంతా ఒక దగ్గరికి ఈ విధంగా లాక్కొచ్చాము. లాక్కొచ్చిన తర్వాత ఇందులోని మొత్తం రొయ్య అంతా లోపల పైనుండి కూడా లోపలికి పంపిన తర్వాత బాగా చెదురుకొని చుట్టుపక్కల కూడా ఎటువంటి రొయ్య కూడా పోకుండా మిడిల్ కాబట్టి ఎటువంటి రొయ్య కూడా పోకూడదు. ఆ తర్వాత మనం శంఖాలు తీసుకొని శంఖాల్లోని కొట్టిన తర్వాత ఆ శంఖాలు తాడు వేసి పైకి లాగాము. లాగిన తర్వాత దాంట్లోని మేము ఒక జడ్డి ఇద్దరు మోసుకెళ్తూ ఉండాలి. మొత్తం అలాగ 4 జడ్డీలు మోసుకెళ్తున్నాము. మోసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ నెట్లో రొయ్యలన్నీ మొత్తం శంఖాల్లో పెడుతున్నారు. పెట్టిన తర్వాత ఇంకా ఎన్ని శంఖాలు ఉన్న మొత్తం అన్నీ పట్టుకెళ్ళి మేము అక్కడ చివరిని బోటు లాక్కొస్తారు, ఆ బోట్లో మేము పడేయాలి. కిందనే మేము తరప వేసుకొని తరప మీద శంఖం పెట్టుకొని ఈ విధంగా మేము శంఖాలు పైకి లాగాలి. పైకి లాగిన తర్వాత మేము చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. ఈ విధంగా శంఖాలు కొట్టాలి. శంఖాలు ఎన్ని వస్తాయో మనకు మొత్తం అయిపోయే వరకు మనకు తెలియదు. మనం అంచనా ఓ టన్ను వస్తుందా, 1.5 వస్తుందా, 800 వస్తుందా, ఎంతో కొంత మనం అంచనా పెట్టి చెప్తాం. ఇంకోండి బోట్ చూపిస్తాను. ఇంకో బోట్ నీటిలోంచి లాక్కు వస్తున్నారు. ఈ విధంగా మనం నీటిలోంచి లాక్కొచ్చి మనం మళ్ళీ 6 కిలోమీటర్ దూరం వరకు మనం యాన్ దగ్గరికి తోసుకుంటూ వెళ్ళాలి. ఈ బోట్లో శంఖాలు వేసి బోట్లో ఇప్పుడు శంఖాలు వేసి కూడా మీకు చూపిస్తాను. బోటు ఏ విధంగా లాక్కొచ్చి మేము మోసుకొచ్చిన శంఖాలు ఈ విధంగా ఇందులోనే మేము ఒక 2-3 ఇసిరి ఆ బోట్లో నెమ్మదిగా వేస్తాం. ఈ విధంగా చూడండి, ఇక్కడ 4 శంఖాలు వేసాం. ఇంకో 4 శంఖాలు 3 శంఖాలు వేసిన తర్వాత 7-8 శంఖాల తర్వాత ఆ బోటు వెళ్ళనిస్తాం. బోటు బయలుదేరుతుంది. అలాగా 2 బోట్లు మేము తోలుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ది ఎండ్. నెక్స్ట్ పార్ట్ 6 చూడండి.